క్రీస్తునామముల శుభములు, దేవతలకు వందనములు. శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమము. ఈ రోజున మనం ఆలోచిస్తున్నటువంటి అంశం ఉపధ్యాయ గ్రంథము. ఉపధ్యాయ గ్రంథము అనగానే ఉపధ్యాయ గ్రంథములో అధ్యాయాలు ఒకటే ఉన్నది, వచనాలు కూడా 21 ఉన్నవి. దీంట్లో ఏముంటుంది అని చాలామందికి ఆలోచన రావచ్చు. ఎందుకంటే మనం షార్ట్ మెసేజ్లు పెడుతున్నాం కదా, ఖాళీ లేకుండా రోజుకొకటి. మనకి ఇందాక వచ్చేటప్పుడు కూడా మనకి గుంటూరు నుంచి కొత్త ఫిగర్ ఎవరో తెలియదు, కానీ నేను మెసేజ్లు చూస్తున్నాను అని మాట్లాడుకుంటూ వచ్చి ఎలా వస్తే మీకు ఐడియాలని అడిగాడు. చెప్పేస్తాను మరి అలాగే నవ్వాడు, వాళ్ళు చోటేస్తారని అన్నాడు. చెప్తాను తమ్ముడు అని కొంచెం లైన్ ఇచ్చాను అనమాట. అత్తాపూర్ ఏదో పని మీద వస్తాడట, ఇప్పుడు వచ్చి కలుస్తాను అది మంచిదమ్మా అన్న. అంటే 1వ అధ్యాయం 21 వచనాలు చదువుకున్న పెద్ద కన్ఫ్యూజన్ ఏముండదు. ఒక అధ్యాయాన్ని కూడా ఒక గ్రంథంగా, ఒక అధ్యాయం ఇసుకుంటూ గ్రంథం, దేవుడు గ్రంథంగా మలిసి గ్రంథస్థం చేశాడంటే ప్రపంచ క్రైస్తవ్యం ఖచ్చితంగా ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించకపోయినా నేను మాత్రం ఆలోచిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని తోలారా చదువుకుంటే అర్థమయ్యేదైతే ఈ సమయానికి బైబిల్ మీద పరిపూర్ణమైనటువంటి క్లారిటీ వచ్చింది. అలా లేదు అంటే దాని వెనకాల ఏముందంటే బైబిల్ని జాగ్రత్తగా ఆలోచించాలి అనే మనసు బోధించేవాడికి లేకపోవడం. బైబిల్ని బోధించడం అంటే శ్రద్ధాశక్తులు కలిగి దీన్ని ఎలా డీకోడ్ చేయాలి. బైబిల్ ప్రతి రిఫరెన్స్ టు డీకోడే, సంగతిని మరుగు చేశాడు అంతే, డీకోడ్ చేయాల్సింది పక్క. కనుక డీకోడ్ ఎలా చేయాలి? మనకి 66 పుస్తకాల మీద పట్టుండాలి. పాత నిబంధన మాట్లాడుతున్నాం కాబట్టి పాత నిబంధనలోని పేర్లు మనకు ఐడియా ఉండాలి. ఆదికాండము నుండి మలాకి వరకు 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాలలో ఒక అధ్యాయంతో కూడినటువంటి ఉపధ్యాయులు కూడా దేవుడు చేర్చాడు అంటే దీనిలో ఏముంది అన్నది ఆలోచించాలి. దీనిలో ఏముందంటే దీనిలో జ్ఞానం ఉంది. ఎందుకంటే ఉపధ్యాయ అనే పేరు పాత నిబంధనలో చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే ఇంచుమించుగా 14 సార్లు టచ్ అవుతుంది. మోషే గారి కాలంలో టచ్ అవుతుంది, యెహోషువ గారి కాలంలో టచ్ అవుతుంది, దావీదు వారి పరిపాలనలో టచ్ అవుతుంది, సొలొమోను గారి కాలంలో టచ్ అవుతుంది. ఇకపోతే రాయబడినటువంటి మిగతా 10 మంది ప్రవక్తలు కనపడతారు. వారి ప్రసంగాల్లో కూడా ఉపధ్యాయ కనపడతారు. మోషే కాలంలో కనపడ్డ ఉపధ్య అని అనుకుంటే ఆనాటి కాలానికి ఈనాటి కాల సంగతులకి పోలిక ఉండదు. ఇలా బైబిల్ డీకోడ్ చేసుకుంటూ రావాలి. ఉపధ్యాయ అనగానే పేరు తెలిసింది కదా అని చెప్పేసి దాని మీద మనం ఏదో వెళ్ళిపోతే కష్టం అవుతుంది. కనుక పేరు కలిసింది, ఎందుకంటే అలాగే ఉంటాయి కొన్ని పేర్లు, ఎప్పుడో పెట్టుకున్న పేర్లు ఎప్పటికీ అవుతూ ఉంటాయి నేటి కాలంలో మనుషుల మధ్య కూడా. కనుక ఎవరి ఉపధ్య డీకోడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. రచయిత మాత్రం ఉపధ్యాయనే, మనకి ఇంచుమించుగా 13-14 మంది ఉపధ్యాయులు కనపడుతున్నప్పుడు వీరిలో ఎవరు అంటే మిగతా వారు అంత ప్రాముఖ్యతగా ఉండరు, కానీ ఒక 4 మాత్రం ప్రాముఖ్యత సంతరించుకుని బైబిల్లో కనపడతారు. వారు వచ్చేసి మనకి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనాల్లో కనపడతారు. 2వ దినవృత్తాంతము గ్రంథము 17వ అధ్యాయము 7లో కనపడతారు. 2వ దినవృత్తాంతము గ్రంథము 34:22లో ఒకరు కనపడతారు. నెహెమ్యా గ్రంథము 10:5లో ఒకరు కనపడతారు.
4 ప్రాముఖ్యం వీళ్ళంతా, మిగతా 9 మంది పక్కన పెట్టండి, 11 మందిలో. ఇప్పుడు ఈ 4 రిఫరెన్స్లు నేను ఇలాగ రాశాను బైబిల్. ఈ 4 చదివి ఉపాధ్యాయులుగానే నాకు ఆటోమేటిక్గా 4 చోట్ల ఐడియా ఉంది. కానీ ఇంకా కనపడింది కదా అని వెతికితే అలా వెతుక్కుంటూ అలాంటి వరకు చదువుకుంటూ వస్తే ఇంచుమించుగా 13 మంది, ఎవరైనా ఒకటి అలా పోతే 14 వేసుకోండి, ఖచ్చితంగా అండి 13 మంది అయితే కనపడతారు. ఈ 13 మంది ఈ ఉపధ్యాయ గ్రంథంలో రాయబడిన సంగతులకి యాక్ట్ అవ్వాలి. ఈ 13 మంది ఉపధ్యాయ గ్రంథంలో రాయబడిన సంగతులకి యాక్ట్ అవ్వాలి. అలా రాసిందే కీర్తన గ్రంథం. 150 కీర్తనలు గంట 10 నిమిషాలు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే కీర్తనల గ్రంథం రాయటం అంటే చాలా మంది వదిలేశారు. ఈయన ఎవరో తెలియదు మాకు, ఏం తెలియదు మాకు, ఈ కీర్తన రాసింది ఎవరో మాకు తెలియదు. నీకు 60 పుస్తకాల మీద పట్టుంటేనే దాన్ని డీకోడ్ చేయగలం, లేకపోతే తెలియదు అన్నట్టుగానే ఉంటాం. కీర్తనలో మనకు యోగు గారు కూడా వచ్చారు, యెజ్రా గారు వచ్చారు, నెహెమ్యా గారు కీర్తన రాశారు, మోషే గారు 99 కీర్తన అనుకున్నాం, కానీ ఆయన ఇంకో కీర్తన కూడా రాశాడు. అంటే ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఖచ్చితంగా బైబిల్లో రాయబడుతున్నటువంటి సంగతులు మెమరబుల్గా ఉండాలి. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఒక పక్కన రాసుకుంటూ రావాలి. అప్పుడు మాత్రమే డీకోడ్ చేయగలం. లేకపోతే దీనికి చాలా కష్టం, చాలా పేషెన్స్ అవసరం, చాలా ఓర్పు అవసరం. మెమరబుల్ 100% వర్క్లో ఉండాలి, లేకపోతే డిలేట్ అయిపోతుంది. అప్పుడు మన ఫోన్ కూడా కలిగినప్పుడు ఏం నొక్కుతుంటాం, పోతుంది, అట్లా పోతుంది. కనుక ఇంత జాగ్రత్తగా బైబిల్ ఎందుకంటే మరి బైబిల్ పట్టుకున్నాం కాబట్టి ఇవి చెప్పాలి, లేకపోతే అంత అవసరం ఉంది కాబట్టి. కనుక పిల్లల దేవుని పిల్లల ఇప్పుడు చెప్పినటువంటి 4 మనం జాగ్రత్తగా ఆలోచించి బైబిల్లోకి వెళ్ళి ఆ రెఫరెన్స్ ఫస్ట్ మనం డీకోడ్ చేద్దాం, ఆలోచిద్దాం. ఫస్ట్ వాటిని కలిపెడదాం, వాటిలో ఏముందో చూద్దాం. మిగతా 9 మంది పెద్దగా వచ్చిపోతున్నారు కాబట్టి అవసరం లేదు, 4 మాత్రం తీసుకున్నాను నేను. ఆ 4లో 13 మంది తీసుకోవచ్చు కదండి అంటే 13 మంది తీసుకుంటే వాక్యం 3 గంటలు పట్టింది. కనుక 4 తీసుకున్నాను. ఆ 4 రోజు డీకోడ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథానికి వెళ్దాం. 18వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ రెఫరెన్స్ ఏమిచ్చిండు దేవుడు అని క్యాల్కులేట్ చేద్దాం. ఏమిచ్చుంటాడు చదవండి. అహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించెను. అహాబు రాజు కదా. అహాబు తన గృహ నిర్వాహకుడు అంటే మనకు తెలుసు, పోతిఫర్ గృహం మీద యాకోబు గారు పెట్టిన గృహ నిర్వాహకత్వం బాధ్యత. అంటే అహాబు రాజ్య పరిపాలనలో అహాబు ఇంటి మీద గృహ పరిపాలకుడుగా, గృహ నిర్వాహకుడుగా ఎవరున్నారా అంటే ఈ ఓబద్యా ఉన్నారు. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తలు నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. మనకు తెలుసు భార్య యెజబేలు దేవత పేరు పెట్టుకుంది, అన్య రాజు యొక్క కుమార్తె. వీడేమో యూదుడు, వివాహమైంది. యెహోవా దేవుడు అంటే అసలుకే పడినటువంటి వాళ్ళ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. చంపుతుంటే అక్కడ ఉన్నటువంటి మధ్య గుహలో 55 మందిని దాశాడు. అంటే మంచి క్యారెక్టర్. అహాబు కనపడుతుంది ఇక్కడ. ఒక అహాబు. రెండవ అహాబును ఆలోచిద్దాం. ఇది మనం దృష్టి పెట్టుకుందాం. అహాబు తన గృహ నిర్వాహకుడు. అహాబు రాజు. ఆ రాజరికములో, ఆ రాజ్య గృహ నిర్వాహకత్వంలో ఈ ఉపాధ్యాయం ఉన్నాడు. మంచి పేరుంది, దేవుడు అంటే భయభక్తులు అయినవాడు. ఇది ఇతర వాహనం. ఇప్పుడు 2వ వృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. తన ఏలుబడినందు అనుందట. తన ఏలుబడినందు 35వ సంవత్సరమున యోధా పట్టణములో జనులకు ధర్మశాస్త్రము బోధించుటకై అంటారు. తన అంటే యెహోషాపాతు దావీదు కుమారుడు. మనకు మధ్యలో 38 days గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్పింది ఎక్కడో ఆపేసే మనం ఆమోస్ కంటే ముందు అవన్నీ మళ్ళీ మనకు రిపీట్ అవ్వాలి. కంటిన్యూగా చదువుకుంటే మనకు బాగుండేది. మధ్యలో ఒక 6-7 మెసేజ్ గ్యాప్ వచ్చేసరికి
కాస్త మళ్ళీ మనం వెళ్ళాలి ముందుకి, లోతులోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ దావీదు కుమారుడు అయినటువంటి యెహోషాపాతు ఈయన తన ఏలుబడినందు, అంటే యెహోషాపాతు ఏలుబడినందు 37వ సంవత్సరమున యోధా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రము బోధించుటకై అతడు స్త్రీలైనటువంటి దర్శనములను ఉపధ్యాను జకర్యాను ఈ పేరు వస్తుంది ఇక్కడ. ఈ స్థిరంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని యెహోషాపాతు కాలంలో బోధిస్తున్నటువంటి వారిలో జకర్యా, నెతనేలు, మీకా వీళ్ళందరితో పాటు ఉపధ్యాయుడు కూడా ఉన్నాడు. ఇది రెండో పాయింట్గా కనపడుతుంది. మూడవది 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ కూడా ఉపధ్యాయ కనపడతాడు. ఇక్కడ ఆయన కనపడతాడు. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా మెరారీలైన లేవీయులకు యెహతు, ఓబద్యా అనువారులు. ఇక్కడ కూడా వారి మీద అధికారం కలిగిన ఒక పని అంతా కుదరదు, కానీ ఒక పని అప్పుడు చెప్పారు. ఆ పనిలో వాళ్ళ మీద అధికారంగా ఎవరున్నారంటే ఈ ఓబద్యా కూడా కనపడుతున్నాం. మరొక ఓబద్యా కనపడుతుంది. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ కూడా ఒక ఓబద్యా కనిపిస్తాడు. నెహెమ్యా 10:5. నెహెమ్యా గ్రంథంలో సర్వలేసేది ఇక్కడ కూడా ఒక కనపడతాడు. నెహెమ్యా గ్రంథంలో కనపడుతున్నాడు, దినవృత్తాంతంలో 2 సార్లు కనపడుతున్నాడు, రాజుల మొదటి గ్రంథంలో ఒక ఆయన కనపడుతున్నాడు. వీళ్ళు ప్రముఖులు, మిగతా వారి కూడా అవసరం లేదు, కానీ వచ్చిపోతుంది క్యారెక్టర్స్. వీళ్ళ నలుగురులో ఈ ఉపధ్యాయ ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు అని ఇప్పుడు మనం ఎక్కడైనా నకళ్ళు కనపడతాయా అని ఆలోచించాలి. ఎవరై అంటారు? ఇప్పుడు జస్ట్ ఇందాక రచయిత ఉపధ్యాయులు మాత్రమే చెప్పిన ఈయన క్రీస్తు శకం ఎప్పటి వరకు చెప్తున్నాను, ఈయన క్రీస్తు పూర్వం క్రీస్తు కంటే ముందు 847 సంవత్సరంలో జన్మించాడు. రాశాడంటే ఇంకా ముందుకే 820, 840, 810 ఆ ప్రాంతం. 800 క్రీస్తు పూర్వం 840లో ఈ ఉపధ్యాయ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు మనం ఆలోచించినటువంటి పాఠ్య భాగాలలో క్రీస్తు పూర్వం ఈ 840 ఈ మధ్య కాలంలో రాయబడినటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయేమో డీకోడ్ చేయాలి. మళ్ళా చెప్పబడినటువంటి 23-24 దాకా చెప్పాను కదండి. ఇవి ఆలోచిస్తే ఏ గ్రంథం ఏ కాలంలో గ్రంథస్థం చేయబడిందో క్రీస్తు పూర్వం ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఆదికాండం ఎప్పుడు రాయబడింది, నిర్గమకాండం ఎప్పుడు, లేవీకాండం ఎప్పుడు, సంఖ్య ఎప్పుడు, ద్వితీయోపదేశ కాండం ఎప్పుడు, యెహోషువ, ఈ కాలాలన్నీ జాగ్రత్తగా మళ్ళీ పక్కన రాసుకొని ఆ కాలానికి సంబంధించిన వారిలో ఎవరున్నారో ఈ నలుగురు అన్నది మళ్ళీ పక్కన రాయాలి. ఇలా చాలా అయిపోతుంది. కనుక ఇవన్నీ చేస్తే ఈయనెవరో బయటపడతాడు. కనుక క్రీస్తు పూర్వం 840లో రాయబడింది అంటే ఈ 840 కాలంలో ఏ గ్రంథం రాయడానికి ఎవరెవరు ఉన్నారంటే మనం డీకోడ్ ఖచ్చితంగా చేసే తీరాలి. ఇకపోతే ఎదోమీయులు ఇశ్రాయేలును అపహసించి, అంటే ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రయాణంలో ఎన్నో ఇశ్రాయేలుకు ఆటంకం వచ్చాయి. ఇవి అదే కదా మరి రాజుగంధం కానీ ఇవన్నీ కూడా వాటిలో మనం చెబుతూ ఉంటాడు. అది కానీ సంగతులు అక్కడక్కడ టచ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఎదోమీయులు ఇశ్రాయేలును అపహరించినప్పుడు మీకు తగిన శిక్ష దేవుడు వేస్తాడు అని చెప్పాడు. ఎవరు? ఈ ఉపధ్యాయుడు. ఎదోమీయులు ఇశ్రాయేలుని అపహసిస్తున్నారు. వీరికి బోధ చేస్తున్నప్పుడు దేవుడు తగిన శిక్ష మీకు ఖచ్చితంగా వేస్తాడు అని చెప్పాడు. ఎవరు? ఈ ఉపధ్యాయుడు. ఈ నలుగురులో ఉన్నటువంటి ఒక ఉపధ్యాయుడు.
కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా మీరు వినాల్సిందే తప్పదు. కనుక దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు, తప్పనిసరిగా శిక్ష వేస్తాడు అని చెప్పాడు. దావీదు కుమారుడు అయినటువంటి యెహోషాపాతు, ఈ యెహోషాపాతు కుమారుడు యెహోరాము. ఈ యెహోరాము కాలములో ఎదోమీయులకి ఈ ఇజ్రాయేల్కి గొడవ జరుగుతుంది. మళ్ళా చెప్తున్నాను, అందుకే చెప్పాను ఒకటే కదా అధ్యాయము 21 కదా వచ్చినారంటే వీటిని గొడవాలి అంటే ఓపెన్ చేయాలి అంటే అంత దూరం ప్రయాణం చేయాలి. దావీదు కుమారుడు యెహోషాపాతుడు కదా, ఆయన కుమారుడు ఉన్నాడు ఎవరో యెహోరాము. ఆయన పరిపాలనలో ఎదోమీయులు యూదుల దగ్గర తిరుగుబాటు చేస్తున్నారు. యూదులు ఎదోమీయులు ఒకింటో అని. యూదులు అనగానే ఎదోమీయులు అనగానే వాళ్ళ మనం దగ్గరికి వెళ్ళిపోవద్దు. ఎదోమీయులు ఎవరు? ఏశావు సంతతి. ఏశావు ఎవరు? యాకోబు. ఏశావు ఎవరు? ఇస్సాకు వారు కుమారుడు. ఇస్సాకు వారు యూదులను సూచిస్తుంటే ఏశావు సంతతి ఎదోమీయులు సూచిస్తుంది. కనుక ఎదోమీయులు ఆ యూదుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరి కాలంలో? యెహోరాము కాలంలో. ఏనెవరు? యెహోషాపాతు కుమారుడు. ఏనెవరు? దావీదు కుమారుడు. మరి దావీదు కుమారుడు సొలొమోను కాదండి, సొలొమోను కూడా కుమారుడే. కానీ సొలొమోను పుట్టడానికి ముందే దావీదుకి కుమారుడు ఉన్నాడు. కనుక ఆ కుమారుడు స్థితిస్తున్నాను ఇప్పుడు నేను. ఆ కుమారులు ఒకరైనటువంటి యెహోషాపాతు కుమారుడే యెహోరాము. ఈ యెహోరాము కాలంలోనే ఈ ఎదోమీయులు యూదుల మీద తిరుగుబాటు చేస్తుంటే పడట్ల. ఎందుకు? పక్కకెళ్ళిపోయాడు కదా ఏశావు. చేస్తుంటే నమ్ముకున్నాడు, పక్కకెళ్ళిపోయాడు. అంటే దేవుడి నుంచి పక్కకెళ్ళిపోయాడు. కానీ పడట్లేదు. అన్నదమ్ములు, ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల చరిత్ర ఒక అధ్యాయ గ్రంథం. ఒక తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వారి చరిత్ర ఈ ఒక అధ్యాయ గ్రంథం. అంచాడు. కనుక అన్నదమ్ములుగా ఉన్నటువంటి యూదులు కానీ ఎదోమీయులు కానీ ఒకరినొకరు పడకుండా ఉంటుంది. ఎందుకుండదో నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు వీరిని గద్దించాలన్నా, వీరికి చెప్పాలన్నా ఉపత్తి అని ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయన చెప్పాలి. ఆయన ఎవరన్నది ఈ 4 నెహెమ్యాలు కానీ, దినవృత్తాంతములు 2 చోట్ల కానీ, రాజుల మొదటి గ్రంథములు కానీ, ఈ 4 చోట్ల కనబడుతున్నటువంటి వారిలో ఏ ఉపధ్యాయుడు దీనికి దగ్గరగా ఉంటాడో దాన్ని మళ్ళీ ఆలోచించాలి. కనుక తిరుగుబాటు జరుగుతుంది. తిరుగుబాటు జరిగినప్పుడు ఆ తిరుగుబాటు సందర్భంలో ఒక పద ప్రయోగాన్ని దేవుడు ప్రయోగించాడు. అది ఏంటంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం, ఇక్కడ ఢిల్లీకి రావుతాం, 21వ అధ్యాయము 8వ వచనము. అతని దినములలో అతని అనగానే యెహోరాము, రైట్? అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యోధా వారి అధికారం తోసివేసి ఒక రాజును చేసుకోవాలని ఒక ఆలోచన వారికి, మా కొరకు ఒక రాజు కావాలి, మేము యోధా వారి కింద ఉండం, మాకొద్దు. యెహోరాము పరిపాలనలో ఎదోమీయులు తిరుగుబాటు చేస్తున్నారు, మాకు ఒక రాజు కావాలి. అది తనకు ఒక రాజు కావాలి, చేసుకోవాలి. ఈ సందర్భం ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథములో రాయబడ్డ ఈ సందర్భం ఎక్కడైనా చెప్పుకుంటాడా అన్నది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్ అన్నది కంటిన్యూడ్గా రాబడినటువంటి గ్రంథము కాదని జనవరి 1 చెప్పాను. జనవరి 1 మెసేజ్ అదే నేను చెప్పాను. కనుక దేవుడి పేరు కంటిన్యూగా లేదు, అక్కడ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఈ 2వ దినవృత్తాంతములు గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యోధా వారి అధికారులు తోసివేసి తనకు ఒక రాజును చేసుకోవాలన్న ఆలోచన వారికి కలిగిందంటే ఇది ఇంకా ఎక్కడైనా సరే మనకి కనబడుతుందా అన్నది ఆలోచించాలి. ఎందుకంటే కొంచెం దగ్గర కావాలి, ఇవన్నీ డీకోడ్ చేసుకుంటూ రావాలి. దీనికి చెప్పాను ఫస్ట్, చాలా పేషెన్స్ కావాలి, చాలా నిలబడగలిగిన మనసు కావాలి,
ఆ మనసు కేవలం వాక్యం మీద మాత్రమే ఉండి సాగే విధానం కాదు. అంత టఫ్ ఉంటుంది బైబిల్. అలా లేదు కనుకనే ఈ రోజున ఎప్పటికీ బైబిల్ అనేక మంది అపార్థంగా బోధిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద వారు అనుకుంటున్న వారు కూడా బోధిస్తున్నారు. వారి మాయలో ఇంకా క్రైస్తవ్యం నలిగిపోతూనే ఉన్నది. ఇంత అవసరం, బైబిల్ కంటే అవసరం. ఈ సందర్భం, ఈ రాయబడినటువంటి సందర్భం ఇంకా ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడైనా కనబడుతుందా అంటే కనబడుతుంది. ఎందుకంటే దేవుడుకు ఇస్తాడు. నువ్వు ఇవ్వకుండా ఏది దేవుడు చెయ్యడు. నువ్వు ఉంటుంది. అప్పుడు వెతకటంలోనే మనం వెళ్ళిపోతుంటాం. ఉందా అంటే ఉంది. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 20, 21, 22 వచనాలని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. 2వ దినవృత్తాంత గ్రంథంలో చెప్పబడిన మాట 2వ రాజుల గ్రంథంలో కనబడుతుంది. 8వ అధ్యాయము 20, 21, 22. యెహోరాము దినములు గుర్తుపెట్టుకోండి. యెహోషాపాతు కుమారుడు, ఆయన దావీదు కుమారుడు, కాబట్టి దావీదు మనవడు యెహోరాము. ఓకే. ఇతర దినములలో యూదానీయులు యోధారాజులకు లోబడుట మాని, యోధారాజుకి లోబడుట మాని. మా వద్దు, యెహోరాముకి మేము తల వంచము. యెహోరాము ఎవరు? యూదారాజు. యెహోరాము రాజులయ్యాడు. యెహోషాపాతు మరణానంతరం రాజయ్యాడు. ఏనెవరు? దావీదు కుమారుడు. కనుక ఇలా ఆయనకు వస్తుండే, ముందుకు వస్తుంది. జాగ్రత్త. కనుక యెహోరాము నాకు రాజుగా ఉండటానికి వీలే. తిరుగుబాటు వచ్చేసింది వాళ్ళు. ఏదో మీరు మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద రాజుగా నియమించుకున్నందున యెహోరాము తన రథములన్నిటిని తీసుకొని పోయి జాయీరు అనే స్థలమునకు వచ్చి రాత్రి వేళ లేచి తన చుట్టూనున్న ఎదోమీయుల రథముల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి. అయితే నేటి వరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకి ఉన్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణము తిరగబడెను. చూడండి, లిబ్నా పట్టణం అంటే పూజిస్తున్నాడు. ఎప్పుడైతే రాజు కావాలి అని 2వ దినవృత్తాంత గ్రంథము 21:8 కోరుకున్నారో, మరి మీరు అక్కడ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఈ రిఫరెన్స్ కనగలరు. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉన్నట్టు ఉంటుంది. కానీ అది వరవాలంటే తెలిసిన వాడే వరవాలి. అట్లా అక్కడ మీరు ఇప్పుడు 2వ దినవృత్తాంత గ్రంథం 21 చదువుకోండి. అది ఇంకా దాదాపు అంటే కంటిన్యూ ఉంటుంది. బట్ ఈ లైన్లోకి రాదు అది. కనుక ఆ లైన్ని మళ్ళీ మనం యాడ్ చేయాలి అంటే ఎడిటింగ్ కావాలి మనకి. ఎడిటింగ్ తెలిసిన వాడే వాక్యం చెప్పాలి. కనుక అక్కడ ఆపి మళ్ళీ అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యోధారాజు మా బుద్ధులుకొని తిరగబడి రాజు చేసుకుంటే మనోడు యెహోరాము రథములన్నిటినీ తీసుకొని పోయి ఆ ప్రాంతం నేను చెప్పిన పట్టణం దగ్గర ఉన్నటువంటి ఈ జాముల ప్రాంతంలో వేసి పడేశారు. అందరినీ రథాలని అన్నింటినీ కాల్చిపడి అధిపతులు కాల్చాడు. హతము చేయగా జనులందరితో తమ గొడవలు పారిపోయారు. నైట్ పూట అంటే ఇప్పుడు మనం ఏమిస్తున్నాడు దేవుడు ఇప్పుడు అంటే 2వ రాజుల గ్రంథములో ఎదోమీయులు తిరుగుబాటు చేశారు అని కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక క్లూ ఇస్తాడు. ఉపధ్యాయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. నీ సహోదరుడైన యాకోబు సంతతికి అంటే ఎదోమీయులకు దేవుడు ఉపధ్యాయ గారి ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఎదోమీయుల గురించి మనకు తెలియాలి అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే 2వ దినవృత్తాంత గ్రంథములో సంగతిని 2వ రాజు గ్రంథములో సంగతిని కలిపి చూశాం. ఇక్కడ ఈ 2 సంగతులు ఏమున్నాయంటే ఎదోమీయులు యోధారాజు మీద తిరుగుబాటు చేసి మా కొత్తను కొని వేరే వాడిని రాజుగా నియమించుకుంటే అర్ధరాత్రి పూట ఈ యెహోరాము వెళ్ళి అధిపతులని అందరినీ గుర్రాలను మొత్తం చంపితే మిగిలిన వారు పారిపోయారు. ఇది సందర్భం. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడయ్యా అంటే ఎదోమీయుల కొరకు ఏమంటున్నాడు అంటే నీ సహోదరుడైన యాకోబు సంతతికి నీవు చేసినటువంటి బలత్కారమును బట్టి నీవు అవమానము నందుదువు. అంటే నీ సహోదరుల మీద నువ్వు తిరగబడ్డావు. ఎదోమీయులు యూదా సంతతి మీద తిరగబడ్డారు.
యాకోబు గర్భాన్ని పుట్టారు, ఇస్సాకు వారి గర్భాన్ని పుట్టారు. ఎవరు? ఏశావు, యాకోబు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు ఈయన. వీళ్ళిద్దరు కనుక మన తెలుగు పిల్లల మీ సహోదరుడైనటువంటి యాకోబు సంతతి మీద తిరగబడ్డాం. యాకోబు సంతతి ఎదోములకు మూల పురుషుడు ఏశావు. మనకు అది కూడా కనబడుతుంది. ఆది కాండము 35:29 కనబడుతుంది. 36:43 చివరి లైన్లో ఆ మాట ఉంటుంది. ఇస్సాకు ఎదోములకు మూల పురుషుడు ఉంటుంది. అక్కడ 36:43 చివరి లైన్లో ఉంటుంది ఆది కాండము. ఈ 35:29లో ఈ ఎదోమీయులు వీళ్ళు ఎవరాయా అంటే యాకోబు, ఇస్సాకు గర్భాన్ని పుట్టినటువంటి యాకోబు, ఏశావు. తండ్రి చనిపోయినప్పుడు అన్నదమ్ములుగా కనబడతారు ఈ 35:29లో. కాబట్టి ఎదోమీయులు అనగానే వీళ్ళు ఎవరు అనుకోమాకండి. ఎదోమీయులు అనగానే వీళ్ళు ఖచ్చితంగా ఏశావు సంతతే. ఏశావు మూలపురుషుడు కాబట్టి వీళ్ళకి. కాబట్టి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మీకు పడలేదు కనుక మీరు వారి బాధలో ఉన్నప్పుడు వారిని ఇబ్బంది పెట్టారు, వాళ్ళు చూసి అభ్యసించారు. ఇవన్నీ కూడా దేవుడు ఎదోమీయుల మీద నేరం మోపుతున్నాడు. ఇవి చెప్పగలుగుతుంది ఎవరై అంటే ఉపపత్య చెప్తున్నాడు. ఆయన ఎవరో మనకు వస్తుంది. ఈ ఉపపత్య అన్నది అది కూడా మనం తీయాలి కాబట్టి వస్తుంది. కాబట్టి 2వ రాజుల గ్రంథం ఎప్పుడు రాయబడింది ఇది మనకు తెలియాలి. ఎందుకంటే ఉపపత్య గ్రంథము రాసింది ఉపపత్య, రాయబడిన కాలము 840. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం యాప్ట్ అవుతుంది ఇక్కడ సందర్భం. ఇప్పుడు ఈ 2వ రాజుల గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 853, 722 మధ్య కాలంలో రాయబడింది. అంటే అది ఒక 50, ఇది ఒక 20, మొత్తం 70 years చరిత్ర దాంట్లో ఉంది. ఎప్పుడు రాయబడింది అంటే 853 క్రీస్తు పూర్వం 722 ఈ మధ్య కాలంలో 2వ రాజుల గ్రంథం రాయబడింది. ఇప్పుడు 853 నుంచి వెనక్కి వచ్చేయాల. ఇప్పుడు క్రీస్తు స్టెప్ వరకు 1, 2, 3, 4 చదువుకుంటూ వెళ్ళిపోవాలి. క్రీస్తు పూర్వం చదవాలంటే 853, 852, 51 ఇలా వస్తుంది వెనక్కి. కనుక 853 to 722 మధ్య కాలంలో ఉపపత్య 840లో ఉపపత్య గ్రంథాన్ని రాశాడంటే 2వ రాజుల కాలములో ఉన్నటువంటి ఉపపత్యానే ఈ గ్రంథాన్ని రాశాడు. రాసి ఉంటాడేమో వద్దు, రాశాడు. మళ్ళా చెప్తున్నా, కొంచెం చాలా అవసరం. 2వ రాజు గ్రంథం, 2వ దినవృత్తాంత గ్రంథంలో సందర్భం, 2వ రాజు గ్రంథంలో సందర్భం ఎగ్జాక్ట్లీ యాప్ట్ అవుతుంది. యాప్ట్ అయినప్పుడు ఇది ఎప్పుడు రాయబడింది? ఉపపత్య గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే క్రీస్తు పూర్వం 840లో రాయబడింది. 2వ రాజుల గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే క్రీస్తు పూర్వం 853 to 722 మధ్యకాలం, అంటే 70 years హిస్టరీ అక్కడ ఉంది. ఈ 70 years లో ఈ 840 కూడా ఉంది కనుక ఈ 840 అంటే ఈ 2వ రాజుల కాలములో బ్రతినటువంటి, అంటే యెహోరాము కాలములో ఉన్నటువంటి ఉపపత్యానే ఇది రాశాడు. మిగతా వారు రాసే ఛాన్స్ లేదు. ఇంకా నెహెమ్యా కాలంలో వారు కానివ్వండి, మొదటి రాజుల కాలంలో కానివ్వండి ఉన్నటువంటి వారు ఎవరు? ఈ ఉంది కదా తల్లి యెజబెలు, వీరి కాలం అనేది కాదు. ఎందుకంటే అది అయిపోయింది, ఎప్పుడో ముందుకు సాగుతుంది. కనుక దేవుని పిల్లలు రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం ఎప్పుడు రాయబడిందో డీకోడ్ చేస్తే వచ్చింది. కాబట్టి 2వ రాజుల గ్రంథంలో ఎంతమంది ప్రవక్తలు వస్తారా అంటే ఏలియా గారు కూడా వస్తారు, ఎలీషా వారు వస్తారు, ఆమోసు వారు వస్తారు, హోషేయ, ఉపపత్య కూడా ఉంటాడు అక్కడ. 2వ రాజుల గ్రంథములో ఇంతమంది ప్రవక్తలు వస్తారు. ఎవరు? ఏలియా, ఎలీషా, ఆమోసు, హోషేయ, ఉపపత్య, యోవేలు, యెషయా, మీకా, నహూము, జఫన్యా, ఇర్మియా, హబక్కుకు, వీరందరూ వస్తారు. వీళ్ళు ఎవరున్నారు అంటే ఉపపత్య ఉన్నాడు. సో 2వ రాజుల గ్రంథములో ఎదోమీయుల ప్రస్తావన గురించిన సందర్భములో ఉన్నటువంటి వాళ్ళు ఉపపత్యకారులు ఉన్నారు కనుక ఈ ఉపపత్య గారే ఈ గ్రంథాన్ని, అంటే 2వ రాజుల కాలములో ఉన్నటువంటి ఉపపత్యాన్ని ఈ గ్రంథాన్ని వ్రాశారు. ఇక్కడికి ఇది క్లోజ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. 1:10
ఉపత్య గ్రంథము. నీ సహోదరుడు యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నువ్వు అవమానము పొందుదువు, ఇక ఎన్నటికీ లేకుండా నువ్వు నిర్మూలమవుదువు. ఏదో మీద చెప్తున్నాడు, నీ సహోదరుడినటువంటి యాకోబు సంతతి మీద అంటే యోధా వారి మీద నువ్వు తిరుగుబాటు చేసావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నిర్మూలం అవుతావు అన్నాడు. ఇప్పుడు నిర్మూలమైన సందర్భం మనకి బేస్గా ఎక్కడ కనబడింది? 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 20-22 కనబడింది. ఎందుకంటే అక్కడ యెహోరాము వీళ్ళకి తిరుగుబాటు చేసి వేరే రాజును ఏర్పరుచుకొని వీళ్ళు పక్కకు నెట్టినప్పుడు అర్ధరాత్రి పూట యెహోరాము వెళ్ళి అధిపతులని అందరినీ వేసి పడేశాడు. అంటే మొదటి ఉపత్య గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో ఏదైతే చెప్పాడో 2వ రాజు గ్రంథము 8వ అధ్యాయములో నెరవేరింది. అంటే నెరవేరిన దాన్ని రిపీట్ చేశాడు, కొన్ని చెప్పిన దాన్ని రిపీట్ చేశాడు కనుక. అంటే ఇప్పుడు 2వ రాజు గ్రంథము 8వ అధ్యాయము 20-21 వచనాలు నెరవేరడానికి ముందు ఉపత్యగారు దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఇప్పుడు ఉపత్య గ్రంథం ఎప్పుడు ఉండాలి? ఉపత్య గ్రంథం ఎక్కడికి వెళ్ళిపోవాలి? 2వ రాజు గ్రంథంలో ఎక్కడ ఇరిగిపోవాలి? ఏ అధ్యాయంలో ఏ రెఫరెన్స్ లో ఇరిగిపోవాలి? చాలా కష్టం. ఎందుకంటే అక్కడి నుంచి చేద్దాం. ఎందుకు? 2వ రాజు గ్రంథం 8వ అధ్యాయము 20-22 వచనాల్లో అయిపోయింది స్మాష్. ఏదో రాముడు రాజు చంపేశాడు యోధరాజు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నిర్మూలమవుదువు అన్నాడు. అంటే భవిష్యత్తు చెబుతున్నాడు, అంటే ప్రవశిస్తున్నాడు. ప్రవశించడం అంటే ఫస్ట్ ఉపత్య మాట రావాలి, ఆ తర్వాతే 2వ రాజు గ్రంథం 8వ అధ్యాయము ఆ 20-22 మధ్యలో సందర్భం జరిగితే రాలి. దానికంటే ముందే ఈ గ్రంథం ఎక్కడ కూర్చోవాలి. బట్ ఈ గ్రంథం వచ్చేసి చివరికి వచ్చేసింది. ఎంత కష్టం ఏమిటండి? ఇంత జాగ్రత్తగా మనం లింక్ చేయగలిగితే ఖచ్చితంగా బైబిల్ మనం కొట్టేవాడు ఉన్నారంటే విన్నామండి. అదే ఇంత జాగ్రత్తగా ఏదో చెప్పచ్చు, అది మానే ఇది మానే డ్యామ్ వచ్చి చెప్పచ్చు. కానీ చరిత్రని డీకోడ్ చేయాలంటే చాలా కష్టం. హిస్టారికల్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్. వాక్యం బోధించేవాడికి ఈ ఎవిడెన్స్ లేకుండా ఏం చేయలేము. సుప్రీంకోర్టు ఉంటుంది, గట్టి ఎవిడెన్స్ లేనప్పుడు మీరు ఎందుకు కోర్టులో టైం వేస్ట్ అవుతుందని. ఎవిడెన్స్ ఆధారం అన్నది ఖచ్చితంగా అవసరం. కనుక దేవుడు ఇక్కడ ప్రవచనం, ఉపత్య గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం ప్రవచనం. కానీ మనకు ముందుగానే 2వ రాజు గ్రంథంలో నెరవేరిపోయింది అది. అంటే ఇప్పుడు ఉపత్య అన్నది ఎక్కడ ఇరికించాలో ఆలోచించండి. ఏ రెఫరెన్స్ ఇరికించాలి, ఏ అధ్యాయం ఇరికించాలి, అదే 2వ రాజు గ్రంథం ఇరకాలి. మళ్ళీ ఎంత కష్టం ఆలోచించండి, ఎంత కష్టం ప్రియమైన దేవుడు బైబిల్. ఇది ఒక ఇంటి అన్నదమ్ముల చరిత్ర. ఒక రకం చెప్పాలంటే సినిమా టైటిల్ పెట్టుకోవచ్చు, మా ఇంటి చరిత్ర. కనుక ఒక ఇంటి అన్నదమ్ముల ఇల్లు, ఒక తండ్రి గర్భాన పుట్టినటువంటి వీరికి సన్నిహిత సంబంధాలు ఎలా తెగిపోయాయో, ఎవరు తెంచుతున్నారో పరిపూర్ణంగా చెప్పటం కొరకు ఈ గ్రంథాన్ని ఒక్క అధ్యాయమైన దేవుడు దీన్ని లైన్లో తీసుకున్నాడు. కనుక ప్రియమైన దేవుడు పిల్లలు, అలాగే మనకి పత్రికలో కూడా మనకి వ్యవహారంలో కూడా ఒకటే కనపడుతుంది, పిల్లలు కూడా ఒకటే పత్రిక ఉంటుంది. అంటే అంత ఇంపార్టెంట్, 2వ వ్యవహారం కూడా ఒకటే ఉంటుంది పత్రిక. అంత ఇంపార్టెంట్గా దేవుడు తీసుకున్నట్టే దాన్ని జాగ్రత్తగా నువ్వు డీకోడ్ చేసి తీరాలి, అది దాని అర్థం. కనుక ప్రియమైన దేవుడు పిల్లరా, ఇది ఈ ప్రవచనం 2వ రాజు గ్రంథంలో నెరవేరింది. అంటే ఏదైన చెప్పిన ప్రవచనం నెరవేరిందంటే ఖచ్చితంగా ఈ 2వ రాజు గ్రంథంలో రాయబడ్డ ప్రవక్తల లిస్టులో ఉపధ్యాయాలు రాసి ఉండాలి తప్ప మరొక ఛాన్స్ అయితే లేదు. అది కాబట్టి రచన ఎవరంటే ఉపధ్య ఏ కాలం నాటి వాడు అంటే యెహోరాము కాలం నాటి వాడు, యెహోషాపాతు కుమారుడు ఆయన దావీదు కుమారుడు. ఇదంతా యూదా రాజుల కింద ఉన్నటువంటి బిడ్డలు. కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడు ముందుకెళ్దాం. ఎదురు మేము తిరుగుబాటు చేస్తున్నారు. ఉపధ్యాయ గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చోట నువ్వు మోసపోతువి. ఏదో మీరు బలిస్తున్నావు,
ఎకానమికల్గా కానివ్వండి, లేకపోతే మ్యాన్ పవర్ విషయంలో కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏదో వీళ్ళు బలవంతులు ఉన్నారు అప్పటికే. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నాయంటే ఇంత ఎత్తులో ఉన్నాం కదా, మమ్మల్ని పడదోసేది ఎవడు? ఎవరికంటే ఎత్తులో ఉన్నారు? అన్నదమ్ముల పిల్లలంతా. అంటే వారంతరం వచ్చేసింది. అన్నదమ్ములు అంటేనే పడని స్థితి వచ్చేసింది. అన్నదమ్ములు అంటేనే పడని స్థితికి వెళ్ళిపోతుంది లోకం. ఎందుకలా వెళ్ళిపోయింది? ఎన్ని సినిమాలు వచ్చాయి అన్నదమ్ముల అనుబంధం, అన్నదమ్ముల సవాల్, అయినా సరే కిక్ రాకుండా వాటిలో క్లారిటీ ఉండదు. ఏదైనా నిలబెట్టాలంటే దేవుడే చేయాలి. కనుక ప్రియమైన దేవుడు పొందారా, ఇక్కడ ఈ అన్నదమ్ముల మధ్య ఏదో వీళ్ళు గొప్పగా ఉండటం వల్ల వీళ్ళు ఎలా ఉన్నారంటే చాహికుడు కనుక నన్ను కిందికి పడద్రోగాలు వాడు ఎవడని అనుకుని వాడా ఏదో మీ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నీ హృదయపు గర్వము చేత నేను మోసపోతుంది. మోసం ఎవరు చేస్తారు? నేను మోసపోతుంది అంటే మోసం ఎవరు చేస్తాయి అంటే నీ హృదయమే చేస్తుంది తప్ప మనిషి వల్ల మోసం చేయడం కాదు. మనిషి ఎప్పటికీ మోసం చేయడు. ఒక వ్యక్తి మోసపోయాడు అంటే హృదయపు గర్వం, హృదయపు గర్వం చేతనే తప్ప మరి దేని వల్ల కూడా వాడు మోసపోడు అన్నది బైబిల్ కంక్లూడ్ కూడా. అది మన ఉంటే వాడికి డబ్బులు ఇచ్చి మోసపోయినా అది నీ హృదయపు గర్వం. ఎటుపైన అడగ వచ్చింది, ఎటుపైన అడగ వచ్చింది. కనుక ఆ విషయం అంటే కణం ఏంటయ్యా అంటే హృదయపు గర్వం అన్న దేవుడు. మోసపోతావా? మోసపోతుంది. పక్షిరాజు గూడంత ఎత్తు నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అతడి నుండి నేను నిన్ను క్రిందికి పడదోతును. అంత హై పొజిషన్ గా ఉన్న ఎదురు పరిస్థితి ఏమైంది అంటే చిన్న భిన్నం అయిపోయింది. కేవలం హృదయపు గర్వము అన్నది ఎదురు వీళ్ళు కనబడుతుంది. ఎవరి మీద? అన్నదమ్ముల పిల్లల మీద. వీరెవరు? ఒక తండ్రి వారసులు. అంటే ఒక తండ్రి వారసులకే ఇది ముడులు వేసిందంటే ఇంకా మిగతా వారికి సాతానులకు చాలా ఈజీ అయిపోతుందండి. కనుక పిల్లల దేవుని పిల్లగా అన్నదమ్ముల సన్నిహిత్యం ఎలా దెబ్బతిన్నది అన్నది ఆత్మీయ కుటుంబంలో దేవుడు చెబుతున్నాడు. అంటే ఏం నేర్చుకుంటున్నావు అన్నది ఈరోజు నువ్వు ఆలోచించాలి. దైవ సంగతి ఇన్ని సంగతులు చెప్పడానికి ఈయనెవరో తెలియదు. ఎంత ముందు ప్రయాణం చేసి వచ్చింది, మనం ఇంత లాంగ్ ప్రయాణం చేసి వచ్చింది. అలా తెలిస్తేనే చేయగలం, జాగ్రత్తగా ఉండగలం, ఖచ్చితంగా మనం ఒక మంచి పొజిషన్లోకి రాగలం. కనుక ఎదురు మీరు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా కిందకే పడేస్తా. ఎందుకంటే వీరు టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ ఇజ్రాయేలీలు అంటే ఈ అన్నదమ్ముల పిల్లలు ఉన్నటువంటి ఒక తెగ యూదులు చాలా కష్టంగా ఉన్నారు. చాలా కష్టం ఉన్నారు. అయ్యో అన్నదమ్ముల పిల్లలే కదా, చాలా కష్టమే కదా, మనం ఏమైనా చేద్దామా, కొన్ని ఇలాంటివి ఏం చేయకపోయినా పర్వాలేదు. ఎదురు నవ్వటం ప్రారంభించారు. ఎదురు నవ్వాడు అంటే మీ వల్ల ఏం కాదు, మీ వల్ల ఏం కాదు, మీ వల్ల ఏం కాదు. నేను చాలాసార్లు చెప్పాను. కానీ అప్పుడే మేము హైదరాబాద్ వచ్చాం. ఇంకా ఏ స్టాండర్డ్ లేదు, ఎందుకంటే మనకి ఎవరు వెనకాల బ్యాక్ బోన్ లేదు కాబట్టి ఎదుగుతున్నాం. ఎక్కడ ఏ దొరికినా సరే వెనకాల వేస్తాము గ్రూప్ని. ఈ లోపల బాగా మంచి ఇల్లు పెట్టాడు. మేము అప్పుడే వెళ్ళాం, బయట కూర్చున్నాం, ఎండాకాలం మాట్లాడుతున్నాం. ఆడ పెద్ద రుబా మాట్లాడుతుంటారు కదా. మరి ఆనాడు నేను 3 ఆడపిల్లగాళ్ళు ఉన్నారు, అయినా సరే నా కొడుకు చిన్నవాడు ఉన్నాడు, అయినా సరే నేను ఇల్లు కట్టాను. అప్పుడు ఇంకా ఇల్లు కట్టల 2015 2005 ఇల్లు కట్టాము. 2006 ఆగస్టు అప్పుడు అంతా కట్టాను. నాకు బాధ వేసింది. వీడియో రోడ్డు అన్నాడు అని. నేను ఇల్లు కట్టేశాను అన్నాడు. మా నాన్న వచ్చి నైట్ వస్తాయి ఆపుతారు కదా మరి చెప్పాలి వేసేసి కట్టాను మొత్తం. ఇదిరా పరిస్థితి అని. అంటే ఆ ఇల్లు కంప్లీట్ కాకముందే ఇల్లు కట్టేశాడు. ఇల్లు కట్టినప్పుడు ఇప్పుడు చేశాడు. అంటే కెలకూడదు. అది ఒక దారి వెళ్తున్నప్పుడు వెళ్ళారు. మనం తెలియనుకోండి ఒక రకంగా ఇది వచ్చేది. కనుక దేవుడు కూడా కనుక మన దేవుని పిల్లరా ఇజ్రాయేలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదో వీళ్ళు మంచి స్టాండర్డ్గా ఉన్నప్పుడు వాళ్ళ కెలికి అవమానపరిచి ఎన్నో మాటలు అన్నాడు. దేవుడు అది చూసి చేతరించుకున్నాడు. చూద్దాం అదే అధ్యాయము 3వ వచనాలు. అదే ఇప్పుడు మళ్ళీ కట్టు చేస్తున్నారు. అది చదువుకున్నా కదా. ఇప్పుడు బయట చూద్దాం.
నీ సహోదరుని శ్రమానుభవ దినము చూసి నీవు ఆనందం పొందగలదు. నీ సహోదరుడు శ్రమలో ఉంటే నువ్వు ఆనందపడగలవు చెప్తున్నాను. అంటే సహోదరుడు ఒకటే బ్లడ్ కదా, ఒకే బ్లడ్ ఉన్నటువంటి వారు కష్టంలో ఉన్నప్పుడు మిగతా వారు ఆనందపడకూడదు. ఆనందపడితే దేవుడు ఒప్పుకోడు. అంటే కష్టంలో ఉన్న వాడిని చూసి నువ్వు ఖచ్చితంగా వాడి మీద కనికరం చూపకపోతే దేవుడు నిన్ను కొట్టే దెబ్బ అట్లా ఇట్లా ఉండదు అంటున్నాడు. ఏదో మీరు మొత్తం లేకుండా పోయారు కదా, అసలు సరదా నిర్మూలం అన్నాడు. కనుక శ్రమానుభవం, ఒక శ్రమలో వాళ్ళు కూరుకుపోయి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన వంతు సహాయంగా పలకరింపు కానీ, లేకపోతే దర్శించడం కానీ, లేకపోతే మరొకటి కానీ 100% చేయాల్సింది. చేయకపోతే దూరమైన పనులు కానీ వారి మీద ఎటువంటి తలంపు కలిగి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు చూస్తే ఏదో నీకు ఏ గది పడుతుందో సకల మానవాళికి అదే పడుతుంది. అదే చెప్తున్నాడు. ఆనందం అందగదు అనుమానంతో యూదావారి నాశన దినమున స్థితిని చూసి నీవు సంతోషింపదగదు. యూదావారు నాశనం అయిపోతున్నారు, కష్టంలో ఉన్నారు, కష్టకాలంలో ఉన్నారు, ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారు. వీళ్ళు చూసి ఏదో నీవు అపహాస్యం చేయటం కానివ్వండి, లేకపోతే సంతోషపడటం కానివ్వండి చేయకూడదు. దేవుడు ఒప్పుకోడు. ఒక వ్యక్తి ఇబ్బందులు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేతనైతే మీరు చేయి, లేదంటే పక్క తొలుపు అంటే కానీ కెలకొద్దు. ఎందుకంటే దేవుడు దృష్టి ఎప్పుడు కూడా ఉంటుంది. అది ఎందుకంటున్నా దేవుడు కదా, దేవుడిని ఎంత కెలికారంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటి? వాస్తవం చెప్తాను, ప్రజెంటేషన్ వాస్తవం చెప్తాను. సకల మానవాళి తన ప్రవర్తనలు కానివ్వండి, బోధతో కానివ్వండి, ప్రార్థనతో కానివ్వండి, లేకపోతే మరొక విధానంతో కానివ్వండి, దేవుని ఎలా కెలికారంటే కరోనా కంటే 1000 రెట్లు డెల్టా వచ్చేసింది. కరోనా వచ్చినా సరే వెళ్ళిపోయి ఆనందంగా ఆడి దగ్గరికి వెళ్ళి కరోనా మందులు నోట్లో ముక్కులు వేసుకొని సంతోషపడుతున్నారు, కంట్లో వేసుకొని. డెల్టాకి మందులు లేవు. టచ్ అయిందంటే చాలు కగ్గమే, ఇంకా మెడ తెగటమే, ఇంకా బ్రతికే ఛాన్స్ లేదంట. విచిత్రం ఏంటంటే ఆంధ్రాకి టచ్ అయింది. మహారాష్ట్రలో ఫుల్ ఉంది 40%, బొంబాయి అల్లాడించేస్తుంది డెల్టా. కరోనా పోయింది. కరోనా పాప చాలా జాలి కరోనా అండి. డెల్టా అలా లేదట. ఎంటర్ అయిందంటే సార్ అసలు బ్రతుకుతో వైద్యం కూడా లేదు దానికి. ఈ విధమైనటువంటి ఇప్పటికే ఈజిప్ట్ ప్రాంతాన్ని ఊపుతుంది, అమెరికన్స్ ఊపుతుంది అని న్యూస్ చూస్తుంటే ప్రేమ దేవుని దేవుని ఉగ్రత ఇంత భయంకరంగా కాలంలో దిగింది అంటే దీన్ని ఆపడానికి ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చేయడానికి వీల్లేదు. ఆగదు కూడా, ఆగదు. అది రావాల్సిందే. సకల మానవాళి సర్వనాశన లిస్టులోకి పోవాల్సిందే. ఎందుకంత భయంకరం అంటే లోకంలో ఇదే ఉందేమో ఉండటం ఏంటి, అదే కనబడుతుంది. కనుక ఖచ్చితంగా తెలియజేయవలసిన బాధ్యత ఉంది. కరోనా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి నెల్లూరు జిల్లాలో ఆనందంగా ఉండదు, కంట్లో వేస్తాడు, తగ్గిపోద్ది, స్వచ్ఛోడు వేసి కూర్చుంటాడు, అసలు అరవై వచ్చిపోయాడు. అంతే, అంత ఫాస్ట్గా ఉందన్నమాట. అంత భయంకరమైన రోగం ప్రపంచాన్ని ఇంకొక స్టెప్ తీసుకొచ్చేసిందంటే దీని వెనకాల ఏమున్నదో మనం ఆలోచించాలి. అది అందుకే తగు జాగ్రత్తగా దేవుడు తన ప్రవక్త ద్వారా పడినటువంటి సంగతులు తీసుకోవడం జరిగింది. యోగా వారి నాశనం వారి స్థితిని చూసి నీవు సంతోషపడద్దు. అంటే దేవుని తీర్పు దినమనేది అందరికీ వస్తుంది. కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అది ఇజ్రాయిల్కి వస్తుంది, ఏదో మీదికి వస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండాలన్న పదం మాత్రం ఖచ్చితంగా అవసరం. మధ్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అందరికీ, అన్యులు లేదు, విశ్వాసం లేదు, గొప్పవాడు లేడు, దేవుడు నమ్మనోడు లేడు, నమ్మినోడు లేడు, ఎవరైనా కానివ్వండి తీర్పు పక్కా వస్తుంది. పక్కా రావాల్సింది తీర్పు. అది యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును.
నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. తీర్పు అందరికీ వస్తుంది. నీ నా తన మన నా భేదం లేని వాడు దేవుడు. నువ్వు ఎలా ఉంటే అలాగే నీ మీదకి వస్తుంది, ఎలా ఉంటే అలా వస్తుంది, నీ నెత్తి మీదకే వస్తుంది. నీవు చేసిందే ఇప్పుడు నీ నెత్తి మీదకి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పారు, ఇప్పుడే మన పూర్వీకులు 40 ఏళ్ళ క్రితం 50 క్రితం ఏమని తాతగా పెట్టింది తారాపే ఉంటుందంట. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అది ముసలికి మొక్కలకి శాస్త్రాలు సామెతలు ఏమి రావు. బైబిల్లో టాపిక్ కొట్టినాయి అప్పటికే ఆయన ఎవరో చెప్పుకుంటారు, అది వినంటారు. అక్షరజ్ఞానం లేదు కాబట్టి ఇంకా అడుగుల మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. దాని అర్థం అదే, తాతకు పెట్టింది నాకు వచ్చింది, నువ్వు చేసింది నీతో వచ్చింది. ఇవన్నీ కూడా మనం పెద్దలు నేర్పారు. ఇలా నువ్వు పెద్దలకు నేర్పింది బైబిల్. ఇది మాత్రం బయటగా నువ్వు చేసిందని నెత్తి మీదకి వచ్చావు. దేవుడి తిరుపతి అందరికీ వస్తుంది, కానీ నువ్వు చేస్తే నీ నెత్తి మీదకి వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దీన్ని కొత్తగా మలిచాడు. మనిషి కుమారుడు అయితే పోతున్నాడట, ఆయన కావాల్సింది పోతాడు. మధ్యలో వేలు పెట్టావు, నువ్వు వేలు పెట్టవు. ఆయన వచ్చిందే శిలువ మరణానికి, మధ్యలో నువ్వెందుకు వేలు పెట్టావు? యోధ మనం అనుకుంటాం, ఆ యోధ అన్నవాడు లేకపోతే శిలువ ఎలా వచ్చేది మనం అనుకుంటాం. అదే ఇప్పుడు మళ్ళీ మా తెలుగు సాంగ్కి వచ్చారు, దేవాలయ ఎవరు చచ్చిపోతున్నారు, అక్కమ్మడు దిక్కన్నట్టు ఉంటుంది ఇక్కడ పరిస్థితి. అంతే కదా. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క విజ్ఞతకి ప్రజ్ఞకి మనిషి ఎప్పుడు సమాధానం చెప్పలేడు. ఆయన మాట పరిపూర్ణంగా తీసుకున్న ఒక వ్యక్తి బయలుదేరితే ఎవరి వల్ల కాదు డీకోడ్ చేయటం. యోధ లేకపోతే యేసుక్రీస్తు వారికి శిలువ మరణం ఎలా వచ్చింది? యేసుక్రీస్తు అన్నారు, మనిషి కుమారుడు ఆయన వెళ్ళవలసిన మార్గాన్ని వెళుతున్నాడు, యోధ నువ్వు అనవసరంగా మధ్యలో వేలు పెట్టావు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అందుట్లో నువ్వు రాకూడదు, అది అందుట్లో నువ్వు రాకూడదు. ఆయన శిలువ మరణానికి వెళ్ళాలి. శిలువకు అప్పగించింది యోధ. ఎవరు చెప్పారు యోధ అని? దేవుని మనసులో మీరు చెప్పడం ఎప్పుడు కూడా నీకు కనబడ్డాడంటే ఆకారంలో యోధ కనబడి. కానీ యోధ వెనకాల దేవుడు ఎప్పుడో రాసిన మాట యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తున్నారు. యోధ కాబట్టి కూడా అక్కడ వస్తారు. అది అప్పుడు ఆ మరొక మనం నాకెందుకు వెళ్ళిపోవాలి. అలా కనీసం 80% వెనక్కి వెళ్ళిపోతే కనీసం లోకం బాగుండేది, ఇక 20% నాశనం పోయేది. కానీ యోధాడు ముందుకు రావడం వల్ల, శిష్యుల్లో మళ్ళీ ముందుకు రావడం వల్ల మొత్తం నాశనం అయిపోయింది. వెనక్కి వెళ్ళిపోయి మనకెందుకు, దాంతో పక్కన పవన్ పడుతుంది, దాంతో నాకెందుకు? నువ్వు పట్టలేదు, అరే ఇది నేను కొట్టకపోతే చంపేది ఇంకెప్పుడు గడిచిద్దిరా అంటే అంత పోవద్దు. నువ్వు కొట్టకుండా వదిలి అది పోద్ది, దాని సమర్థ వచ్చింది. నేను కూడా రావాలనుకోవాలా, కొట్టకుండా దానితో మనకెందుకు అనుకోవాలా? అట్లా అట్లా మాకు రెమండ్ వచ్చారు, ఎవరైనా చంపేస్తారు, అది మిస్టేక్ రాదు కదా. కనుక అలా దారిలో పోతున్నటువంటి ఈ దేవుడిని అయినా సరే కిరికి దాని మీద ఫోకస్ మన మీద వచ్చేట్టుగా ప్రవర్తించుకోవడం. కనుక ఇప్పుడు యోధావాళ్ళు యేసుక్రీస్తు వెళ్ళారా అంటే ఇవన్నీ అయిపోయినని చెప్తాలే. యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి యోధాకి సంబంధమే లేదు. అది పట్టించింది యోధానే కదా, నువ్వు చదువుకుంటే అలాగే అనుకోవాలి. అది ఎందుకంటే ఆచరికి ఆచరితే కదా, సాక్షి పేపర్ది న్యూస్ అది. కానీ అక్కడ సాక్షిగా ఉండాలి. అక్కడ యోధా ఎందుకు ఉన్నాడు, వాడు ఎందుకు వచ్చాడు? ఇవన్నీ నువ్వు వర్ణించలేకపోయావు కదా. ఇవన్నీ నువ్వు వర్ణించుంటే బాగుండేది లోకానికి. యోధా పట్టించాడు, యోధా ముద్దు పెట్టాడు, యోధా 30 దెబ్బేశాడు, యోధా అనే కారణం ఏంటంటే అసలు యోధాకి యేసుక్రీస్తు శిలువ మరణానికి పొంతం లేదు. రాయబడిందిగా, రాయబడిన దాంట్లో చూస్తున్నావు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి సంగతిని ప్రపంచానికి నువ్వు తీసుకొచ్చేలేకపోయావు. అందుకనే లోకం కూడా అలాగే బోధలకు వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోయింది. అక్కడ రాజు చెప్పడం బోధ అవుతుందండి. ఎవరైనా కాస్త కొత్త జ్ఞానం ఉంటే చదువుకుంటాడు, దాని మంచి రిఫరెన్స్ తీసుకుంటాడు, పెట్టుకుంటాడు, మంచిగా లైవ్ పెట్టుకుని ఫేస్బుక్లో పెట్టుకుని దమ్ము చేస్తుంటాడు. అది రేపు అక్కడ కౌంట్ చేస్తాను. నేను నా ఉద్దేశం అది కాదు కదా. నా ఉద్దేశం అదైతే నేను అంతకుముందే చెప్పిన కీర్తనలో వాడు ఇల్లు పాడైపోతున్నాను. ఎవరా ఇల్లు? యోధ వచ్చాడు కాబట్టి యువత అదైంది. యువత కాకపోతే మరొకటి అయ్యేదేమో. ఏ తోమ ఎందుకు కాకూడదు? తోమ ఎందుకు కాకూడదు? తోమ కూడా అలాంటి వాడే కదా మరి. తోమ ఎందుకు కాకూడదు? పేతురు కూడా బలహీనుడే కదా మరి. పేతురు ఎందుకు కాకూడదు? ఫస్ట్ అందరూ బలహీనులే కదా. వాళ్ళలో ఎవరో ఎందుకు కాకూడదు? వాళ్ళందరూ అనుకొచ్చేసారు. కానీ యోధ రాలేకపోయాడు.
అది యోధా వచ్చింటే యోధా వచ్చుండేవాడు. యోధా రావటం వలన యేసుక్రీస్తు వారి శిష్యులకానికి మచ్చబడి ప్రపంచం అతలకుతమైపోయింది. అంటే పుట్టేసింది అది. అది యోధానికి వచ్చింటే ఎవరు వచ్చుండేవాడు అదేదో రాయబడేది. సంగతి తెలిసింది మనకి. అంటే అలా వెనక్కి రావటం వలన ఏమవుతుందంటే శిష్యులకు వచ్చిన అపోస్తలకు వచ్చిన ప్రవక్త ఎవరికి వచ్చిన ఏ బందిపోటు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి వాడు మనసదే కాబట్టి వాడు అలా చేస్తాలే అని ఒక ముద్ర ఖచ్చితంగా ప్రపంచానికి ఒక ఆత్మీయంగా ఏదైనా ఉపయోగపడేదేమో. కానీ ఇక్కడ దెబ్బేసింది. అంటే టోటల్గా ఇంటిలో దెబ్బేసిపోయింది. ఇప్పుడు ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? ఇక మనం తీసుకొని ఆడు యోధ యోధి యోధ ఎవ్వడు యోధ కాదు. యోధ అనేవాడు మంచోడో చెడ్డోడో ఇప్పుడు మాట్లాడలేదు. కానీ ఆయన సాంకేతిక కారణంగా అందుకే చెప్పాడు, నేను మనిషి కుమారుడు వెళ్ళవలసిన లైన్లో వెళ్తున్నాడు. ఎవరైనా వచ్చి నిలబెట్టి వాడికి శ్రమ. యోధ ఎందుకు అనుకోవాలంటే దీన్ని మనం డీకోడ్ చేయలేకపోయాం. కనుక మనం నిలబడాలి. ఎన్ని సంగతులు ఈ రోజున మరుగులు పడి ఉన్నాయంటే అన్ని సంగతులు మరుగులు పడ్డాయి. సంగతులు మరుగు చేశాడు. ఓపెన్ గేమ్ అట్లా మీరు కావాలంటే 5వ అధ్యాయం ప్రకటన కావండి. కింద పైన లోపల మొత్తం వదిలేశాడు. అంతే. అది వెలుపట లోపట ముద్రటువంటి గంధం పట్టుకొని ఎవడు ఇప్పుతాడని ఏడిస్తే యేసుక్రీస్తు వారు ఇప్పారు. ఎప్పుడో అర్థమేమి చెప్పు తీయటమా? 60 పుస్తకాలు చెప్పు చెప్పు తీయటమా? కాదు. కనుక ఇప్పటం అంటే దాని భావం. సులభంగా ఎదురైద్ది సామెత, లేకపోతే మన శాంసంగ్ గారికి ఎదురైద్ది సామెత. బలమైన దాంట్లో తేలిపు తట్టాను ఉంటుంది. బలమైందంటే అది సింహం కంటే బలమైంది ఏం లేదా? అది మృగరాజు. మరి అడవికి రాజు, అడవి అనగా లోకం. ఇప్పుడు లోకానికి రాజు ఎవరు? మనం అక్కడ ఆగిపోయాం. సొలొమోను గారు సామెత చెప్పాడు సింహం నొట్లొత్తేనని అని గొప్ప సంస్థ గారు చెప్పారు అని అక్కడ అయిపోయాం. లోకం అనగా అడవి. క్రీస్తు వారి కాలంలో మొత్తం ఓపెన్ అయిపోయింది. లోకం అనగా అడవి. ఇప్పుడు సింహం అనగా ఎవరు? గర్జించు సింహం అని మరి వారికి ఉంది పేరు. కొత్త సింహం అని ఈయనకే ఉంది పేరు. ఇప్పుడు ఏ సింహం? ఆయన గర్జించడా? ఇది కొత్త సింహం కాదా? ఎన్ని రకాల సింహాలు ఉంటాయి? ఇన్ని చెప్పాలి బైబిల్ చెప్పాలంటే. అప్పుడు కానీ ఏమైనా సమాజానికి ఆస్తు కూస్తూ బైబిల్ జ్ఞానం అర్థమైపోద్ది. లేకపోతే ఉపాధ్యాయులు టైంపాస్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోవడం తప్ప ఇంకేం చేయలేదు. అది కనుక ఏం చెప్తున్నా తెలుసా? 1:15 యెహోవా దినము అన్య దేవుడు అందరి మీదకే వస్తుంది. నీ నా తన మన భేదలు ఎవరికి దెబ్బతింటుంది. అంతేకాదు అప్పుడు నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడను. ఆ తీర్పప్పుడు రాకముందు నువ్వు ఏం చేసావో అది నువ్వు చేయబడుతుంది. మంచి చేసావా మంచి ఉంటుంది, మరొకటి చేసావా మరొకటి ఉంటుంది. నువ్వు చేసినట్టే నువ్వు నెత్తి మీదకి వస్తుంది. ఎక్కడికి పోదా ఆడికి పోదు. నెత్తి మీద ఎందుకంటే తలంపు పుట్టేది నెత్తిలోనే కాబట్టి. అంటే దేవుడు టార్గెట్ థాట్స్, దేవుడు టార్గెట్ తలంపుల్ని చేస్తాడు. కనుక నువ్వు చెప్తున్నా అంటే ఈ విధానంలో నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే అంటే వాళ్ళు అన్నదమ్ముడు పిల్లలు. అన్నదమ్ములు చాలా జాగ్రత్తగా భూమి మీద బ్రతకాలి. ఏ కుటుంబం చూసుకొస్తారు ఎక్కడో ఒకటి విచ్ఛిన్నం అవుతూనే ఉంటుంది. అన్నదమ్ములు 99% విచ్ఛిన్నతలో ఉంటారు. అది ఆ రోజు నుంచి వంశపారపర్యంగా వస్తుందేమో ఆ జీన్స్. మరి యేసుక్రీస్తు వారి కుటుంబంలో పడింది దెబ్బ. ఆయన మరి దేవుడు, లోకానికి వచ్చిన చిట్టచివరి ప్రవక్త, మనం కొలుసుకున్న ఆరాధికుడు, మన కష్టాలు మన బాధ చెప్పుకుంటే తీర్చే మహాదేవుడు. అలాంటి దేవుడు శరీరంగా ఈ కుటుంబంలోకి వస్తే ఈ కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య చిచ్చు పడిందంటే మన కుటుంబంలో పడదా? ఆ కుటుంబంలో పడ్డ చివరికి అన్నని దేవుడిగా లోకానికి పరిచయం చేశాడు యోధా తమ్ముడు. వాళ్ళంతా తెలుసుకున్న తర్వాత మళ్ళా అనంతరం ఒకసారి మళ్ళా జ్ఞానబోధ చేసుకొని ఆయన ఏంటి అసలు రాకలన్నప్పుడు తల్లి ఖచ్చితంగా అవన్నీ చెప్పింది. మళ్ళా మరియా చెప్పబట్టే మారాడు. ఆ రెఫరెన్స్ ఆడమంది బైబిల్లో లేదు. నేను మాట్లాడతాను ఒక మాట, నేను మాట్లాడితే వెనకాల బైబిల్లో ఎక్కడో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ వెతకడం చాలా కష్టం అవుతుంది. మరియా చెప్పింది యోధాకి, నీవన్న పరిస్థితి ఇది. ధైర్యం చేసింది. యోహాను గారి దగ్గరకు ఉంది కదా. ఇప్పుడు యోహాను గారికి అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఎందుకంటే తల్లి, మా తల్లి అక్కడ ఉంటామేంటి? అప్పుడు సందర్భంలో చెప్పింది,
అప్పుడు ఆ కుటుంబం తిరిగి మళ్ళా శరీరం ఉన్నటువంటి అన్నని దేవుడిగా స్వీకరించడం వలన యోధ పత్రికలో యావత్తు 65 పుస్తకాల భాగం ఉంటుంది. మళ్ళా ఆ కొద్ది ఒక అధ్యాయంలో కూడా అంత గొప్పగా కుటుంబం, అంటే కుటుంబంలో సాతాను దెబ్బ పడ్డ ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా మలుసుకోవాల్సిన బాధ్యత అయితే దైవ జ్ఞానంతో మనకి ఇచ్చాడు. అది మనం మిస్ అవుతున్నామేమో ఆలోచించండి. తిరుగుబాటు మీద పనికిరాదు అని మాట్లాడతాడు. లాస్ట్ మాట 1:21. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. ఏశావు కొండ అంటే అది కూడా ఒక పరిస్థితిలో ఉంది. ఏశావు కొండ ఎందుకంటే ఏదో మీలు కదా, మరి వాళ్ళు మూల పురుషులు ఏశావు గారు కదా, ఇసాకు వారి కుమారుడు యాకోబు. కలుగుతున్న దేవుని పిల్లరా చెబుతున్నాడు, ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై అంటే ఎదోమీయులు తీర్పు తీర్చడానికి, అంటే ఎదోమీయుల గురించి చెప్పడానికి. తీర్పు అనగానే మళ్ళా తప్పు చేశావు కాబట్టి నీకు సెక్షన్ ప్రకారం ఆ సెక్షన్, రూల్స్ ప్రకారం ఇది, ఆర్టికల్ ప్రకారం ఇది, అది కాదు. తీర్పు అంటే అది కాదు. తీర్పు తీర్చడం అంటే అది కాదు. తీర్పు తీస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడతాడయ్యా అంటే ఆయన దానికి సంబంధించిన మేటర్ మాట్లాడతాడు. అంటే ప్రచురము, ఆ తీర్పు సెక్షన్ వెనకాల ఉన్న సంగతి ప్రచురము, దాన్ని తీర్పు అంటారు. అది మనం అనుకున్నాం తీర్పు అంటే శిక్ష అనుకున్నాం. తీర్పు అంటే శిక్ష కాదు. తీర్పులోకి వస్తున్నప్పుడు దాని వెనకాల ఏమైతే ఉన్నదో అది ప్రచురపడిన దాన్ని ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు. అది తీర్పు చెప్పడం. ఒక రకంగా చెప్పంటే వర్ణించడం లేదా వివరించడం తీర్పు అంటే. అందుకే లోకములకు మీరు తీర్పు తీర్చేవారై ఉంది అని మాట్లాడతాడు యేసుక్రీస్తు. లోకానికి మనం తీర్పు తీస్తున్నామంటే ఒరే నువ్వు నాశనమైపోతావు, నువ్వు కుళ్ళిపోతావు, నువ్వు కృషించిపోతావు, ఇలాంటివి కాదు. ఇది తీర్పు అనడం. దీన్ని దేవుడు ఒప్పుకోడు. అసలు కలవడం ద్వేషించొద్దు, ఎందుకంటే కలవడం దేవుడు అన్నీ ఉంటుంది కనుక అన్నీ పడుతుంటాయి. అస్సలకి 90% అబౌట్ ద్వేషించకూడదు. తీర్పు అంటే విశ్లేషణ, దాని వెనకాల ఏమున్నది, సెక్షన్ 102 దీని వెనకాల ఏమున్నది విశ్లేషించడానికి తీర్పు అనమాట. దీన్ని వివరణ అంటారు. ఓహో ఈ ఆర్టికల్ ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం, ఈ భారత రాజ్యాంగం ప్రకారం వివరణ ఎలా ఉంది. ఈ వివరణ గురించి మాట్లాడటం తీర్పులోకి రాదు. సరిచేయబట్టానికే మాట్లాడతాడే తప్ప తీర్పులోకి రాదు. తేడా కూడా దేవుడు, ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చేవాడు. మరి మనం ఎవరు? యేసుక్రీస్తు చెప్తారు, మీరు లోకములకు తీర్పు తీర్చేవారై ఉండగా ఒకడు మరలా వచ్చి మరలా మీకు మొదలుపడి చెప్తున్నాడు బాగుంటుంది మాట్లాడుతున్నాడు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? తీర్పు అంటే మనం ఏమనుకున్నాం? లోకానికి ఇప్పుడు తీర్పు జరిగిపోతుంది. ఎలా జరుగుతుంది? ఎవరు తీరుస్తున్నాడు? వాక్యమ ద్వారా వివరణ, అన్నదమ్ముల వెనకాల రాయబడిన దైవ సాక్ష్యం, ఐపీసీ పిల్లల కోడ్, అలాగే ఇప్పుడు డిపిసి పిల్లల కోడ్ దైవ, మరి అదే కదా. మరి ఐపీసీ అంటే ఇండియన్ పిల్లల కోడ్, డిపిసి అంటే దైవ పిల్లల కోడ్ అయిపోయింది. ఇప్పుడు దైవ పిల్లల కోడ్ ఉపాధ్యాయ గ్రంథము అంటే సెక్షన్ ఉపాధ్యాయ ఇప్పుడు వచ్చేసి 21. ఐపీసీ ఉపాధ్యాయ 21 ప్రకారం ఇప్పుడు తీర్పు వస్తుంది. తీర్పు అంటే విశ్లేషణ, వివరణ, అంతేగాని నింద మోపడం కాదు. మనకి బైబిల్ పరిపూర్ణంగా అర్థం కాకపోవటాన దేవుని యొక్క ప్రేమకి చాలా దూరం వెళ్ళిపోయారు. ఎంత దూరం అంటే హిమాలయాలకి యువతలు మనం ఉన్నాం, హిమాలయాలకి అవతల నేపాల్ ఉన్నాడు రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో పాకిస్తాన్ ఉన్నాడు. ఆడవాడు బాగానే ఉంటాయి, అర్థం అన్నీ పడతారు. అంటే మధ్యలో ఏముంది? హిమాలయం. అది మంచు, అది కడగటాన 12 నదులు, పుష్కరాలు పేరుతో నదులు, పుష్కరం అంటే 12 భారతదేశానికి మంచి ఇస్తున్నాయి. వాళ్ళకి వెళ్ళట్లే, మళ్ళీ మనకే వచ్చాయి. ఎంత తీసుకుంది మనకి? హిమాలయ కనుక మనకి వెళ్ళట్ల నీళ్లు మనకే వచ్చాయి. అంటే మధ్యలో దేవుడు పెట్టని వాళ్ళలాగా హిమాలయం ఎలా ఉన్నదో, అవతల మన శత్రువులు ఎలా ఉన్నారో, ఇంత జ్ఞాన పరిజ్ఞానం మనకుంటే తీర్పు అన్న దాని వెనకాల సవరణ కానీ వివరణ కానీ మనకు పూర్తిగా అర్థమవుతుంది అని చెబుతున్నాడు. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుట కానీ సియోను కొండ మీద రక్షకుడు పుట్టుదుడు. అంటే ఎదోమీయుల మనస్తత్వాన్ని, యూదుల మనస్తత్వాన్ని, అన్నదమ్ముల మనస్తత్వాన్ని వివరించడం కొరకు మా తరపున ఖచ్చితంగా చెప్పేవాడు అంటూ ఒకడు వస్తాడు అని దేవుడు కలగన్నాడు.
అది దేవుని మనసు. ఇది నాట్ ఓన్లీ పర్సన్, ఇది ఒక్కరి సంబంధించిన కాదు, అది దేవుని మనసు అన్నది అనేక మంది పిల్లల సముదాయమే తప్ప మంది నాది అన్నది లేదు దీంట్లో. దేవుని మనసు అది అంతే. అది కనుక దేవుడు శివుని కొండ యక్షుడు పుట్టుడు అప్పుడు రాజ్యము యెహోవాదగును అంటే ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వివరణ ఇస్తుంటే ఎవరికైనా సరే 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 ఎవరికైనా సరే కింద అగ్గి వేసుకోవాల్సింది, తడిచిపోతుంది మరి. అదనమాట. అంటే ఇంత జ్ఞాన సంగతులు దేవుడు తన పిల్లలు చెబుతారని కళల కంటే ఈ రోజున కళలు కాస్త కలిగిపోయాయి. దేవుడికి దేవుడికి ఎక్కడ సంతోషం, ఇంకెక్కడ ఉన్నాడు. కరోనా ఆగిపోయిందిరా థర్డ్ వే అనే లోపలనే డెల్టా పేరు ఒకటి మారిపోతుంది. మళ్ళా థర్డ్ వే లేదు, సెకండ్ వే, ఫోర్త్ వే లేదు. ఇంకా డెల్టా వచ్చిందంటే మొత్తం దెబ్బల మీద సవాలు కనబడుతుంది తప్ప మరొక వైద్యులుగా కూడా ముందుకు రాదు. అది ఇప్పుడు ఆలోచించండి. అన్నదమ్ములు, ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల యొక్క బ్రతుకు విశిష్టతని దేవుడు నేటి కాలంలో మనతో ఇంత డెప్త్గా మాట్లాడించాడంటే దైవ కుటుంబం ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు ఆలోచించండి. అందుకే డాక్టర్ గారికి వైద్య సలహాలు, డ్రైవర్కి రోడ్డు సలహాలు, లాయర్కి న్యాయ సలహాలు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? వాడు ఎక్స్పర్ట్ అక్కడ. డాక్టర్ న్యాయ సలహాలు ఇచ్చామనుకో అంతే, గోకూడదు, ఇప్పుడు 4 కుట్లు ఎక్కువ పడతాయి. డ్రైవర్కి ఇచ్చామనుకో చికాకు వచ్చి ఎదురు లెఫ్ట్లో పడతాడు లారీ బస్సులు, లెఫ్ట్లో నువ్వే ఉంటావు, నువ్వు పోతావు. కనుక వీరితో జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, పరమ వైద్యుడు నేనే మార్గం అన్న యేసుక్రీస్తు వారు న్యాయ ధర్మాలు చూసే దేవుడు 3 డాక్టర్, డ్రైవర్, లాయర్. ఇసుకుడు యేసుక్రీస్తు వారు ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. ఎంత సేఫ్గా వెళ్తాంటే మంచిది. లేకపోతే ముసుగుకి డెల్టా మనం చూస్తాం. ఇంకా న్యూస్ పేపర్ అల్లాడిపోవటం, ఇంకా మరణం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇలా వస్తుందంట. బొబ్బ చూసేటప్పుడు పేలిపోతుంది. ఇంకా వైద్యం ఎవరు చేస్తాడు? ఇంకా హాస్పిటల్లో ఇప్పుడేమో ఆడొచ్చాడు న్యాయం, వీడొచ్చాడు గొప్పోడు. ఎవ్వడు గొప్పడు కాదు. దేవుణ్ణి మించి ఎవడైనా సరే గొప్ప అన్న పేరుతో ముందుకు వస్తే లోకానికి శ్రమ వస్తుంది. ఇది మనం చెప్పాలి. 10 రూపాయలు సాయం చెప్తే గొప్పడైపోతారా? ఒక 100 కోట్లు సాయం చెప్తే గొప్పడైపోతారా? పేరు కోసం వస్తుందంతా, కానీ దేవుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు డెల్టాకి ఎవరు చేస్తా చూద్దాం. డెల్టాకి నువ్వు అనుకుంటున్న ఏ సహాయ ముందుకు వస్తా చూద్దాం. వాడు కాపాడుకోలేడు. ఇది బట్టి లోకానికి ఏమర్థమవుతుంది? లోకానికి తీర్పు వాక్యం ద్వారా జరుగుతుంది. ఇది అంటుకుంటే వచ్చేది, కానీ అది పక్కన శ్వాసతో వచ్చేస్తుందంట డెల్టా. మొన్నే రీసెంట్గా 3 days 4 days బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు నమోదైంది. ప్రభుత్వం మొత్తం ఎలక్ట్రిక్ గజగజ ఉడికిపోతుంది. ఇంకా తెలంగాణకి రాలా. తెలంగాణలో చాలామంది ఆంధ్రలో ఉన్నారు, ఇటు కూడా వచ్చారు. అంతే. ఇంకా చెప్పండి ఇప్పుడు. కనుక ఇది ఉపధ్యాయ గ్రంథం అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎలా ఉండాలో దేవుడు చెబుతున్నాడు. దైవ కుటుంబంలో ఉన్న పిల్లలు ఎలా ఉండాలో నిర్ణయించుకోమని దేవుడే చెబుతున్నాడు. దీన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే నువ్వు ఒక ఉపాధ్యాయుగా లోకానికి కనబడతావా? ఉపాధ్యాయులు కనబడతావా? ఏమైనా చెప్పేవాడిగా, వివరించేవాడిగా చెప్పాలి, ఉండాలి. కనుక ప్రియమైన దేవుడి పిల్లల, కనుక ఈ సంగతి ఇంతటితో ముగిస్తున్నాం. ఎందుకంటే అయిపోయింది. ఇంకా దేవుడు ఇచ్చినటువంటి క్లారిటీ మనకు వచ్చేసింది. వచ్చే ఆదివారం యోనా గురించి మాట్లాడాలి. కనుక ఉపాధ్యాయ గారు సెలవిచ్చింది ఏంటంటే దేవుడి దృష్టి అందరి మీద ఉన్నది. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. అది ఎలాంటి స్థితిలో ఉన్న వాడికైనా సరే ఎఫెక్ట్ అనేది పడుతుంది. దాని నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఉపాధ్యాయ క్యారెక్టర్లోకి నువ్వు వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే డెల్టా వచ్చేది ఉపాధ్యాయ క్యారెక్టర్లోకి. ఇంకా చెప్పడం ఉండదు, సంపడం ఉండదు. కనుక పిల్లల దేవుని పిల్లరా, ఒక ప్రమాదపు ఆలోచనలో మానవాళి ఉన్నది. దాని నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరత చాలా ఉన్నది. ఎట్టుపోతుందో, ఏం ఆలోచిస్తుందో నిర్ణయం మన మనసులో ఎంత ప్రార్థించుకుందాం.